కేరళంలో దశాబ్దం తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికార ఎల్డీఎఫ్ ను ఓడించి యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు కేరళ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కేరళ సీఎం జాబితాలో వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. కేరళలోని పరువూరు నుంచి విజయం సాధించిన వీడి సతీశన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సతీశన్ ఉన్నారు. అలపజ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎల్డీఎఫ్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిపై 23,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా సీఎం రేసులో ఉన్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వేణుగోపాల్, సతీశన్, చెన్నితల ముగ్గురు నాయర్ సామాజిక వర్గానికి చెందినవారు. కేరళ జనాభాలో సుమారు 12% మంది నాయర్ సామాజిక వర్గం వారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి విశ్వసనీయ నేతగా కేసీ వేణుగోపాల్కు పేరుంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో అసంతృప్తి నేతలను కలుపుకొని వెళ్లి పార్టీని ఏకతాటిపైకి తేవడంలో కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారు. విద్యార్థి నేతగా కేరళంలో తన రాజకీయ జర్నీని ప్రారంభించారు. రాష్ట్రంలో, కేంద్రంలో గతంలో మంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు. కేరళంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే సీఎం పదవికి సతీశన్ కీలక పోటీదారు. విపక్ష నేతగానే కాకుండా ఎన్నికల్లోనూ ఆయన గత 5 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి పినరై విజయన్ను గట్టి సవాళ్లు విసిరి ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే నాయర్ కమ్యూనిటీలో ఆయన కంటే రమేష్ చెన్నితాలకే ఎక్కువ ఆదరణ ఉంది. కేరళ కాంగ్రెస్ నేతల్లో సీనియర్ నేత రమేష్ చెన్నితాల ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే ఆయనకు చివరి అవకాశం. పాలనాపరమైన అనుభవంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సమర్థుడనే పేరుంది. తాజా ఎన్నికల్లో ఆయన క్యాంపెయిన్ కమిటీకి సారథ్యం వహించారు. కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం తొలుత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పార్టీ హైకమాండ్ నియమించిన కాంగ్రెస్ పరిశీలకులు సమావేశమవుతారు. వారి అభిప్రాయాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తారు. అనంతరం ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారికే సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉంటాయి.